ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 15 గెలుపెవరిది. ఫైనల్లో ఎలాగైనా గెలవాలని మైథిలి వాళ్ళ టేబుల్ కింద సీక్రెట్ డివైస్ లని సెట్ చేశారు యువరత్న కాలేజ్ టీమ్ లీడర్. దాంతో మైథిలి వాళ్ళు మాట్లాడుకున్న ఆన్సర్లను తెలుసుకోగలిగారు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన రెండో శిఖరం ఏంటి అని మైథిలి వాళ్ళకి ప్రశ్న వేశాడు సెలెక్టర్. దానికి తొందరపాటులో ఎవరెస్ట్ అని సమాధానం చెబుతుంది మల్లిక. రాంగ్ ఆన్సర్ అంటూ మళ్ళీ ఆ ప్రశ్నను యువరత్న కాలేజ్‌కి ఇస్తారు. వాళ్ళు ఆలోచిస్తుండగానే అందరినీ దగ్గరికి పిలిచింది మైథిలి. మల్లిక, ఇందాకే చెప్పాను కదా, తొందరపడొద్దని. ఏ ఆన్సర్ అయినా ముందు మనం డిస్కస్ చేసిన తర్వాతే చెప్దాం. ఇది ఫైనల్. సో టెన్షన్ పడ్డం మామూలే. కానీ మనం ఎంత తొందరగా దాని నుంచి బయటపడతామో అంత తొందరగా పాయింట్ సంపాదించుకుంటాం. సార్ అడిగిన దానికి ఆన్సర్ నాకు తెలుసు అని చిన్నగా అంది. ఆన్సర్ ఏంటి అని కార్తీక్ క్యూరియస్ గా అడగడంతో కేటు అని చిన్నగా చెప్పింది మైథిలి. ఎప్పుడైతే తను ఆన్సర్ చెప్తుందో వెంటనే యువరత్న కాలేజ్ టీం లీడర్ ముఖంలో సంతోషం వచ్చింది. ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా కేటు అని సమాధానం చెప్పాడు. దాంతో షాక్ అయింది మైథిలి. వాళ్ళు నిజంగా తెలివైన వాళ్ళ, లేకపోతే మేం మాట్లాడుకునేది విని సమాధానం చెప్తున్నారా? కానీ అలా జరిగే ఛాన్స్ లేదు కదా. ఇందులో ఏదో తిరకాసుంది అనుకొని మీకాన్సర్ తెలిస్తే బయటికి చెప్పొద్దు అని కాస్త సీరియస్ గా అంది. కాని ఏదో ఒక రకంగా టీంలో సమాధానాన్ని డిస్కస్ చేయడం, అది విని యువరత్న వాళ్ళు పాయింట్ సంపాదించుకోవడం జరుగుతూనే వచ్చింది. మొదటి భాగం పూర్తయ్యేసరికి యువరత్న కాలేజ్ టీం దాదాపు 10 పాయింట్ల ముందంజలో ఉంది. బాగా పోటీ పడే టీం సడన్ గా ఇలా అయిపోవడం సెలెక్టర్లకు కూడా నచ్చలేదు. అందుకే వాళ్ళు రీఫ్రెష్ అవ్వడానికి కొంచెం బ్రేక్ ఇచ్చారు. అందరి ముఖాలలో నిరాశ కొట్టుకొచ్చినట్టు కనిపిస్తోంది. అసలు మేమేం చేస్తున్నాము, ఎందుకని ఒక్కదానికి కూడా సరిగ్గా సమాధానం చెప్పలేకపోతున్నామో అని ఆలోచనలో పడిపోయింది మైథిలి. హలో మేడం, మనకి బ్రేక్ ఇచ్చారు. ఈ టైంలో కూడా నీ చిట్టి బ్రెయిన్ కి ప్రెషర్ పెట్టకు. పద, అలా వెళ్ళి రీఫ్రెష్ అవుతాము. అయినా మనం ఫైనల్ గా రావడమే గ్రేట్. ఇందులో గెలిచామా లేదా అనేది పక్కన పెట్టి మన బెస్ట్ మనం ఇద్దాము. కనీసం థర్డ్ ప్లేస్ లో అయినా నిలబడతాం కదా అని చాలా క్యాజువల్ గా అంది అను. కానీ ఆ మాటలేవి మైథిలి చెవికి ఎక్కలేదు. తను ఇంకా పరధ్యానంగా ఉంటోంది. ఒసేయ్, ఏం ఆలోచిస్తున్నావే బాబు, రా పోదాం అంటూ మైథిలి చెయ్యి పట్టుకొని గట్టిగా లాగే ప్రయత్నం చేసింది. కానీ మైథిలి మాత్రం రాను అన్నట్టు బెంచ్ ని పట్టుకుంది. అను బలంగా లాగడంతో మైథిలి చెయ్యి ఆ టేబుల్ కింద రాసుకుంటూ ఒక మూలన వచ్చి ఆగింది. కానీ విచిత్రంగా తన చెయ్యి తగిలి ఏదో డివైస్లు కింద పడ్డాయి. దాంతో ఇద్దరూ ఆశ్చర్యపోయి, ఏంటను ఇవి ఇలా ఉన్నాయి, వీటిని మన టేబుల్ కింద ఎందుకు అరేంజ్ చేశారు? ఇంతకు ముందు మన కాంపిటీషన్ లో పాల్గొన్నప్పుడు ఇలాంటివి ఏర్పాటు చేయలేదు కదా. ఆ యువరత్న కాలేజ్ టీం టేబుల్ కింద కూడా ఉన్నాయా చూడు అని అనుమానంతో తొందర పెట్టింది మైథిలి. దాంతో అను కూడా తొందరగా వెళ్లి ఆ టేబుల్ ని చెక్ చేయడం మొదలుపెట్టింది. మరోవైపు బెంచ్ పైన కూర్చున్న లలిత మేడంలో కూడా నిరాశ ఆవరించింది. ఏంటి పిల్లలు, ఇంతకుముందు బాగానే పోటీ పడ్డారు కదా, ఈసారెందుకని చెప్పలేకపోతున్నారు అని ఆలోచిస్తూనే తన ఫోన్ ఓపెన్ చేసింది. మైథిలి టీం వెనకపడ్డారు. ఇలాగే కంటిన్యూ అయితే వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారు. సెకండ్ హాఫ్ లో అయినా వాళ్ళు దీన్ని ఓవర్కమ్ చేయాలి. అలా జరుగుతుందని అనుకుంటున్నాను అని ఎవరికో మెసేజ్ పంపించింది. ఆ తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోదామని ఆమె పైకి లేవగానే టేబుల్ కింద తారాడుతున్న మైథిలి, అను కనిపించారు. దాంతో కాస్త అనుమానంగా అనిపించి వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఏంటి పిల్లలు, బ్రేక్ టైంలో కూడా ఇంకా టేబుల్ దగ్గరే ఏదో వెతుకుతున్నారు, ఏమైనా పోయిందా అని ఆవిడ అడగడంతో, మేడం, వీటిని చూసారా, ఇవి మా టేబుల్ కింద అరేంజ్ చేశారు. ఇది కూడా కాంపిటీషన్ లో భాగమేనా? అంటే మేము చెప్పే ఆన్సర్స్ రికార్డ్ చేయడం కోసం వీటిని పెట్టారా అని అమాయకంగా అడిగింది మైథిలి. ఎర్రగా మినుకు మినుకుమంటూ మెరుస్తున్న డివైజులను చూడగానే లలిత మేడం కూడా ఆశ్చర్యపోయింది. వెంటనే వాటిని చేతిలోకి తీసుకొని, సార్, ఒకసారి ఇలా రండి, వీటిని మైథిలి టేబుల్ కింద ఎందుకు పెట్టారు అని వాళ్ళని నిలదీసింది. ఆ సెలెక్టర్లలో ఒక ఆయన వాళ్ళ దగ్గరికి వచ్చి వాటిని జాగ్రత్తగా పరిశీలించాడు.
ఇవి ఈ టేబుల్‌కి వచ్చినవి కాదు మేడం. వీటిని మేము కూడా పెట్టలేదు. చూస్తుంటే ఎవరో కావాలని పెట్టినట్టున్నారు. అసలు ఇవేమైయుంటాయి? అని అనడంతో పక్కనే ఉన్న మరో సెలెక్టర్ అక్కడికి వచ్చాడు. ఆయన ఫిజిక్స్ లెక్చర్ అవ్వడంతో వాటి గురించి బాగా తెలుసు. వెంటనే వాటిని చూసి ఇవి మైక్రోమాక్స్. చిన్న చిన్న శబ్దాలు వినడానికి వీటిని ఉపయోగిస్తారు. ఇవిక్కడికెందుకొచ్చాయి? అని కాస్త కంగారుగా అడిగాడు ఆయన. దాంతో విషయం మొత్తం వాళ్ళకి అర్థమైపోయింది. ఎవరో కావాలని వాటిని అక్కడ పెట్టారని, వాటి వల్లే మైథిలి వాళ్ళు డిస్కస్ చేసిన ఆన్సర్ పక్క టీం వాళ్ళు చెప్తున్నారని గ్రహించారు. వీటి రిసీవర్లు కూడా దగ్గరలోనే ఉంటాయి. ఇవి చిన్న మైక్రోమాక్స్‌లు కాబట్టి వీటి రేడియస్ ఒక 10 మీటర్ల మధ్యలోనే ఉంటుంది. నా అనుమానం కరెక్ట్ అయితే వీటిని యువరత్న కాలేజ్ టీంకి హెల్ప్ చేయడం కోసమే పెట్టారు. మనం తొందరలోనే వాళ్ళని కనుక్కుంటాం అని సీరియస్‌గా మైక్రోఫోన్లను స్విచ్ ఆఫ్ చేశాడు ఆయన. ఆ తర్వాత వాటిని ఆ గదిలోని దూరంగా టేబుల్ పైన పెట్టాడు. జరుగుతున్న తతంగమంతా చూసిన మైథిలికి చాలా విచిత్రంగా అనిపించింది. ఆ అయోమయంలోనే నీళ్లు తాగడానికి బయటకి వచ్చింది. తను అలా నీళ్లు తాగుతూ ఉంటే, మైథిలి, లోపల ఏం జరుగుతుంది? అంతా ఓకేనా? కనీసం థర్డ్ ప్లేస్ అయినా సంపాదించుకుంటామా? అని టెన్షన్‌గా అడిగాడు ఒక వ్యక్తి. అవి రామ్ మాటలని అర్థం అవ్వగానే మైథిలి గుండె లయ తప్పింది. దాంతో ఒక్కసారిగా పొరపోయి కంట్లో నీళ్లు తిరిగాయి. తన అవస్థని గమనించిన రామ్ దగ్గరికి వచ్చి తలపైన చిన్నగా తడుతూ ఇప్పుడు ఓకేనా? అన్నాడు. ఊహించని ఆ చర్యకి కాస్త దూరం జరిగి ఆ పర్వాలేదు. ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి మేము 10 పాయింట్స్ వెనకపడి ఉన్నాము. ఇక సెకండ్ హాఫ్‌లో వాటిని ఎలాగైనా పక్క టీం నుంచి కొట్టేయాలి. ఇదంతా నేను మేనేజ్ చేసుకోగలను. ఈసారి ఎలాగైనా మన కాలేజ్‌కి ఫస్ట్ ప్లేస్ తీసుకురావాలి. దానికోసమే మేం ట్రై చేస్తున్నాము అంది మైథిలి. అవును, మేము ఎలాగైనా ఆ యువరత్న కాలేజ్ టీంని ఓడిస్తాం. పొగరుబోతులు విజేతలుగా మారటాన్ని చూస్తూ ఎలా ఊరుకుంటాము? లాస్ట్ మినిట్ వరకు ట్రై చేస్తూనే ఉంటాం అని ముక్తసరిగా అన్నారు మైథిలి టీంలోని మెంబర్స్. వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ చూసిన రామ్‌కి కూడా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. తన టీంలో అలాంటి కాన్ఫిడెన్స్ ని రామ్ ఎప్పుడూ చూడలేదు. కానీ ఇంతలోనే ఆడిటోరియంలో బెల్ మోగడంతో తన టీంతో పాటు లోపలికి వెళ్ళింది మైథిలి. వాళ్ళు కనుమరుగు అయ్యే వరకు చూస్తూ ఉండిపోయాడు రామ్. గాయ్స్, నేను మీకు నిజం చెప్పాలి. ఆ యువరత్న కాలేజ్ టీం ఇందాక మనం మాట్లాడుకుంది విన్నారు. అందుకే వాళ్ళు మన దగ్గర నుండి పాయింట్స్ కొట్టేశారు అని చిన్నగా చెప్పడంతో వాట్? అని అందరూ గట్టిగా అరిచారు. మీరంత గట్టిగా అరవకండి. వాళ్ళకి అనుమానం వస్తుంది. అసలిక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియనట్టుగానే ప్రవర్తిద్దాం. వాళ్ళకి కష్టపడేవాడే చివరికి గెలుస్తారని నిరూపించాలి. ఈ ఇండోర్ క్విజ్ కాంపిటీషన్ వాళ్ళకి ఒక గుణపాఠం కావాలి. దానికోసం నేను లాస్ట్ సెకండ్ వరకు పోరాడతాను. నాతో పాటు మీరు కూడా ఉంటారా? అని వాళ్ళని మోటివేట్ చేసింది మైథిలి. ఆ మాటలకి అందరూ ఉంటామన్నట్టు తలూపారు. అప్పుడే లోపలికి ఎంటర్ అయిన యువరత్న కాలేజ్ టీం లీడర్ మైథిలి వైపు పొగరుగా చూస్తూ వెళ్లి కాలిపైన కాలు వేసుకొని కూర్చున్నాడు. కొద్దిసేపటి తర్వాత పోటీ మళ్ళీ మొదలైంది. ఈసారి సెలెక్టర్ అడిగిన ప్రశ్నకి మైథిలి వాళ్ళు డిస్కషన్ చేసుకోవడం మొదలుపెట్టారు. వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు అని తన చెవి దగ్గర ఉన్న రిసీవర్ ని సరిగ్గా పెట్టుకోవడానికి ట్రై చేశాడు యువరత్న కాలేజ్ టీం లీడర్. కానీ వాళ్ళ మాటలేవి వినిపించకపోవడంతో అతనికి చాలా ఆశ్చర్యమేసింది. ఎందుకని? వీళ్ళు మాట్లాడుకునేది నాకు వినిపించట్లేదు. వీళ్ళేదైనా ట్రిక్ ప్లే చేస్తున్నారా? అని కాస్త కోపంగా చుట్టూ చూశాడు. అప్పుడే తనకి టేబుల్ పైన పెట్టిన డివైస్‌లు కనిపించాయి. ఓహ్! మీకు తెలిసిపోయిందా? అయినా వీటిని ఎవరు పెట్టారో తెలుసుకోలేరులే. ఇక్కడ సీసీ కెమెరాలు కూడా లేవు కదా! అని నవ్వుకుంటూ తన చెవిలో ఉన్న రిసీవర్‌ని తీసి పక్కకు విసిరేశాడు. ఆ తర్వాత సెకండ్ హాఫ్ హోరాహోరీగా జరిగింది. అందులో సెలెక్టర్ 50 ప్రశ్నలు అడిగితే అందులో 30 ప్రశ్నలకి మైథిలి టీం కరెక్ట్‌గా సమాధానం చెప్పింది. ఇంతకు ముందు వాళ్ళు 10 పాయింట్లు వెనకబడ్డారు. అది సెకండ్ హాఫ్‌లో కవర్ అయ్యేసరికి 2 టీంల స్కోర్లు సమానమయ్యాయి. ఇక విజేతని డిసైడ్ చేసే బాధ్యత బజర్ రౌండ్ పైన పడింది. చూడండి స్టూడెంట్స్, ఇప్పుడు బజర్ రౌండ్ మొదలవుతుంది. 15 నిమిషాల్లో 30 ప్రశ్నలు అడుగుతాను. ఎవరైతే టకటకమని ముందు బజర్ నొక్కి ఆన్సర్ ఇస్తారో వాళ్ళే విజేతలుగా మారుతారు. సో, ఈ 15 మినిట్స్ ఎంతో క్రూషియల్. అది గుర్తుపెట్టుకొని బజర్ నొక్కే ముందు ఆలోచించండి. లెట్స్ సీ ఎవరు గెలుస్తారో అని
చిన్నగా నవ్వాడు సెలెక్టర్. ఇంకెవరు గెలుస్తారు సార్? మేమే గెలుస్తాం. గవర్నమెంట్ స్టాంప్ అడ్డం పెట్టుకొని సొంత డబ్బులతో ఒక ప్రైవేట్ కాలేజ్‌ని నడుపుతున్నాడు వాళ్ళ ప్రిన్సిపల్. నిజం చెప్పాలంటే ఆయన డిగ్రీ కూడా పాస్ అవ్వలేదంట. మా సార్ వాళ్ళంటుంటే విన్నాను. అలాంటి కాలేజ్ నుంచి వచ్చిన వీళ్ళెలా గెలుస్తారు? వీళ్ళ తెలివి కూడా ఎడ్యుకేషన్ లేని ప్రిన్సిపల్ లాగే ఉంటుంది అని వెటకారంగా నవ్వాడు యువరత్న కాలేజ్ టీమ్ లీడర్. ఆ మాటలకి షాక్ అయిన యాజమాన్యం ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. ఈ విషయం ఇప్పటిదాకా మైథిలి టీం మెంబర్స్ కి కూడా తెలియదు. దాంతో వాళ్ళు కూడా ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ ఉండిపోయారు. వాళ్ళకు కూడా ఎందుకో తమపైనే తమకి చిన్న అనుమానం మొదలైంది. ఈ విషయం మైథిలిని కూడా చాలా బాధించింది. దానికి సమాధానంగా తను రెచ్చిపోలేదు. మైండ్ యువర్ వర్డ్స్ అని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు సెలెక్టర్. మైథిలి అందరినీ దగ్గరకు చేర్చి, చూడండి ఫ్రెండ్స్, మన కాలేజ్ ప్రిన్సిపల్ డిగ్రీ పూర్తి కాకుండానే మనకి ఇంత మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. అది పాస్ అయి ఉంటే ఇంకా ఎంత మంచిగా కాలేజ్ నడిపేవాడో. అయినా ఇప్పుడు మాత్రం ఏం తక్కువైంది? మనం మిగతా కాలేజ్లతో పోటీ పడేలా నిరంతరం ప్రయత్నిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఆయన మన తండ్రి స్థానంలో ఉండి చూసుకుంటున్నారు. చదువు విలువ చదువు లేనివాడికి కదా తెలిసేది. వాళ్ళ జీవితంలో ఏదైనా సమస్య ఉండొచ్చు. కానీ మన దగ్గర మాత్రం ఎలా ఉంటున్నారు అన్నది ముఖ్యం. వాడు అన్న మాటలకి మనం ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. ఆ దెబ్బతో ఏ కాలేజ్ అయినా మన వైపు వేలెత్తి చూపించాలంటే భయపడాలి. వాళ్ళు అన్నదానికి మనం కూడా మూర్ఖంగా గొడవపడి సమాధానం చెప్పొద్దు. కానీ మన కాలేజ్ మనకు అది నేర్పించలేదు. వాడికి ఎలా సమాధానం చెప్పాలో మీకిప్పటికే అర్థమైంది కదా అని అందరి వైపు ఒకసారి చూసింది. అర్థమైందని అందరూ రోషంగా అన్నారు. 15 నిమిషాల్లో 30 ప్రశ్నలు. అవతల టీంకి బజర్ నొక్కడానికి కూడా టైం ఇవ్వలేదు మైథిలి టీం. ప్రశ్న అలా పూర్తయిందో లేదో ముందే బజర్ నొక్కేస్తున్నారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు అడిగిన 30 ప్రశ్నలకి కరెక్ట్ సమాధానం చెప్పారు. ఆ దెబ్బకి వాళ్ళ స్కోర్ ఒక్కసారి పెరిగిపోయింది. పోటీ అంతా ముగిసిపోయిన తర్వాత మైథిలి టీంని చూసి అక్కడున్న సెలెక్టర్లు కూడా చప్పట్లు కొట్టారు. ఆ అవమానాన్ని జీర్ణించుకోలేకపోయాడు యువరత్న కాలేజ్ టీం లీడర్. కానీ వాళ్ళకి ప్రశ్నించడానికి కూడా ఛాన్స్ లేదు. అప్పుడు గంభీరంగా పైకి లేచి చిటికె వేసింది మైథిలి. మా ప్రిన్సిపల్ సార్ డిగ్రీ కూడా పాస్ అయి ఉండకపోవచ్చు. కానీ ఆయనకి ఒక వ్యక్తిత్వం ఉంది. అదే మా అందరికీ నేర్పించారు. మేము అన్ని విషయాల్లో వెనకబడి ఉండొచ్చు. కానీ వేరే వాళ్ళకి సహాయం చేయడంలో మాత్రం ఎప్పుడూ వెనకబడము. ఎడ్యుకేషన్ అన్నది బాగా పేరు పొందిన కాలేజ్‌లో చదివితేనే రాదు. దాని విలువ తెలుసుకున్నప్పుడు కూడా వస్తుంది. అయినా ఇప్పటికి కూడా మేము మీకంటే ఒక విషయంలో ఎప్పుడూ గొప్పగానే ఉంటాం. అదే సంస్కారం. మైండ్ ఇట్ అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది మైథిలి. దాంతో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. అది బ్రేక్ చేస్తూ ప్రిన్సిపల్ తరఫున స్టూడెంట్ తీసుకున్న బెస్ట్ రివెంజ్. ఎవరికి ఎలా గుణపాఠం చెప్పాలో అలాగే చెప్పారు అని నవ్వుతూ చప్పట్లు కొట్టింది లలిత మేడం. ఓడిపోయిన తర్వాత ఏం మాట్లాడినా దానికి వాల్యూ ఉండదు. అందుకే ఎర్రబడిన ముఖంతో కోపంగా అక్కడి నుండి బయటికి వెళ్లిపోయారు యువరత్న కాలేజ్ టీం. వాళ్ళకి తిక్క కుదిరింది. సూపర్ రివెంజ్ సీనియర్ అంటూ హైఫై ఇచ్చింది మల్లిక. అలా ఆడిటోరియంలో ఒక ఇంటెన్స్ వాతావరణం నడుస్తున్నప్పుడే చీఫ్ గెస్ట్ వచ్చేస్తున్నారు. మీ కాంపిటీషన్ అయిపోతే తొందరగా రండి అని పిలవడానికి అప్పుడే అక్కడికి వచ్చారు ఒక లెక్చరర్. దాంతో అందరూ ఈవెంట్ జరిగిన ఆడిటోరియం వైపు కదిలారు. ఇంతకీ ఆ చీఫ్ గెస్ట్ ఎవరై ఉంటారు? పగతో రగిలిపోతున్న యువరత్న టీం లీడర్ ఏం చేయబోతున్నాడు? కాంపిటీషన్ మధ్యలో లలిత మేడం ఎవరికి మెసేజ్ చేసింది? తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఫీల్ మై లవ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం వెంటనే దండోరా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ ని లైక్ అండ్ షేర్ చేయండి.